హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నువ్వు వెళ్ళమ్మా అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి వెళ్ళిపోతుంది. భూమిని తలుచుకుంటూ మురిసిపోతూ గగన్ వస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర గగన్కి అడ్డు వచ్చి నిల్చొని ఉంటాడు. ఏంట్రా నీ అత్తారిల్లు అయినట్టు అంత కలియ తిరుగుతున్నావు ఇల్లంతా కూడా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, అవును తిరుగుతున్నాను, నాకు తెలుసు నీ ఇంటికి గేటుని కూడా టచ్ చేయలేనన్నవాడిని ఇంట్లో అడుగుపెట్టాను, ఏం చేయగలిగావు అని గగన్ అంటే, ఏ మినిస్టర్ అడ్డు పెట్టుకొని వచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్ట, ఆయనకనగా అడ్డు లేకపోయి ఉంటే ఈ ఇంట్లోనూ అడుగు పెట్టిన మరుక్షణమే నేను మర్డర్ చేసేసి కనీసం నీ ఇంట్లో వాళ్ళు నీ మీద పడి ఏడవడానికి కూడా నీ శవం లేకుండా చేసేవాడిని. పెద్ద మగాడ్లా మాట్లాడుతున్నావు ఏంటి అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. దాంతో గగన్ క్లాప్స్ కూడా, అది ఓవర్ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఈ క్షణమే నేను నీ ఇంట్లో తగలబెట్టేయగలను, ఇది నా కాన్ఫిడెన్స్ అని గగన్ చెప్తాడు. అయినా భూమికి షెల్టర్ ఇచ్చావన్న చిన్న సంతోషం ఆలోచనతో నీకు వదిలేస్తున్నాను అని గగన్ నాకు తెలుసురా, నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు అని శరత్చంద్ర అంటే, ఎస్ నేను భూమి కోసమే వచ్చాను, గుళ్ళో నువ్వు మమ్మల్ని విడదీశావని ఇంటి వరకు వచ్చాను. ఒక్కసారి భూమి తన గుండెల్లో నేను ఉన్నానని చెబితే నేను నిన్ను గుండెల మీద తండి మరీ భూమిని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాత అందరూ సైన్యంగా వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎదురించి మరీ భూమిని తీసుకెళ్ళిపోతాను, నన్ను ఎవ్వరు కూడా ఆపలేరు అని గగన్ చెప్తూ ఉంటే, ఎక్కువ కళ్ళలు కనకు, ఏడవడానికి కన్నీళ్ళు కూడా మిగలవు, భూమి నా కూతురురా, భూమి ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, ప్రేమించనివ్వను అని శరత్చంద్ర చెబుతాడు. అప్పుడు గగన్, నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురు అయితే నా ప్రాణం పోయినా నేను భూమిని ప్రేమించను అని చెప్పేసి గగన్ వెళ్ళిపోతాడు. తర్వాత శరత్చంద్ర గదిలో కూర్చొని ఫుల్గా మందు కొడుతూ ఉంటే వెంటనే అక్కడికి వచ్చి డోర్ని క్లోజ్ చేసేసి, బావా ఏంటి బావా నేను నిన్నేనా చూస్తున్నది, ఏంటి బావా ఈ డిస్ప్రెషన్ అని అప్పుడు అడుగుతూ ఉంటే, ఆ గగన్ కానీ ఇంట్లో చూసినప్పటి నుంచి నీకు కోపం రావటం లేదా అడగటంతో, వావ్ నాకు కూడా చాలా కోపం వస్తుంది బావా, కానీ మినిస్టర్ వల్ల ఆగిపోతున్నాను అని అపూర్వ అంటే, మినిస్టర్ని అడ్డు పెట్టుకొని ఆ గగన్ గారు ఢీ అంటే ఢీ అని నేను రెచ్చిపోయేలా మాట్లాడాను, నాకు చాలా కోపం వస్తుంది, పులి పంజా లాంటి వాడితో నా అహం దెబ్బతీస్తున్నాడు అని మళ్ళీ శరత్చంద్ర మందు గ్లాస్ని తాగబోతూ ఉంటే అపూర్వ అడ్డు పట్టుకొని, బావా నువ్వు వాడి బాటని తలుచుకుంటూ వాడిని మరీ ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు, మనం వేసే ప్లాన్కి వాడు తల దించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయేలా ఉండాలి, అలా ఆలోచించు బావా అని అపూర్వ అంటుంది. మీరు ఇలా మాట్లాడితే మన ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది అని అపూర్వ అంటే, నువ్వు చెప్పింది నిజమే అపూర్వ, మన ఓటమి పాలు కావడం కాదు, వాడు తల దించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, కానీ ఆ మినిస్టర్ ఒకడు ఉన్నాడు కదా అని శరత్చంద్ర అనడంతో, బావా నువ్వేమీ బాధపడకు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మినిస్టర్ని కంప్లైంట్ ఇవ్వండి బావా అని అపూర్వ చెప్పడంతో, అలాగే అని శరత్చంద్ర వెళ్ళిపోతాడు. తర్వాత గోరింటాకు పిన్ని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి బుల్లెట్ ట్రైన్లా అల్లుడు గారు గదిలోకి రావటం నువ్వేం చెప్పావో ఏమో, దువ్విన కుక్కలా తోక ఊపుకుంటూ వెళ్ళిపోవడం మొత్తం చూశాను అని నువ్వేం చెప్పావు అమ్మాయి అని అడుగుతూ ఉంటే, పిన్ని నువ్వు కుక్క గిక్క అని మాట్లాడుతున్నావు ఏంటి, బావంటే నాకు ప్రాణం, నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అలా మాట్లాడితే అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ గగన్ గారు మినిస్టర్ని అడ్డు పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చాడు. ఆ మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకొని ఆయన తాగబోతూ ఉంటే, నేనే బావకి సర్ది చెప్పి గగన్ గారి సంగతి నేను చూసుకుంటానని పంపించాను అని అప్పుడు బావకు సర్ది చెప్పి పంపించేశాను పిన్ని, సరే నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని అడిగితే, నక్షత్ర వాడిని ప్రేమతో పిలిచింది కదా, అదే ప్రేమతో విరిగిపోయేలా అసలు నక్షత్ర ముఖం చూడాలి అన్న, నక్షత్ర వాడి ముఖం జన్మలో చూడాలన్నా కూడా అసహించుకునేలా ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి అని, ఇంకెప్పుడు ఆ గగన్ గాడి పేరు ఎత్తకుండా అసహ్యం కలిగేలా చేస్తాను అని అపూర్వ అంటుంది. అదే ఏం చేస్తున్నావు అని గోరింటాకు అడగటంతో, బుర్రకి పదును పెట్టాలి, అప్పుడే ఐడియా వస్తుంది అని అపూర్వ చెబుతుంది. ఎలాగైనా సరే ఆ గగన్ గాడు తల దించుకునేలా ఇక్కడ నుండి వెళ్ళేలా చేస్తాను, ఇది ఫిక్స్ అని అపూర్వ చెబుతుంది. తర్వాత భూమి ఒక చేట నిల్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే గగన్ ఫోన్ మాట్లాడుతున్నట్టు నడుస్తూ భూమి వైపు నార్పకుండా చూస్తూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటాడు. భూమి కూడా గగన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని ఇంకో చోట నిల్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతూ అప్పుడే చరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అపూర్వతో ఏదో మాట్లాడి అక్కడ నుండి వెళ్తున్నట్టు చూస్తూ ఉంటాడు. భూమి గగన్ వైపుకు చూసి సిగ్గుపడుతూ ఉంటే,
సరేనేమో తనని చూసి భూమిని సిగ్గుపడుతున్నట్టు అనుకొని ఫీల్ అవుతూ చాలా సంతోషంగా అక్కడి నుండి పక్కకు వెళ్తాడు. అప్పుడే నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి గగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కన్ను కొడుతూ ఉంటుంది. అమ్మాయి నక్షత్ర కన్ను కొడుతుంది చూసావా అని గోరింటకు పిన్ని అంటే చూడలేదు పిన్ని నువ్వు చూసి ఉండవు అని చెప్తూ అది కాదమ్మాయి గగన్ గాడికి మన నక్షత్ర కన్ను కొడుతుంది అని చూపిస్తూ ఉండటంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భూమి కూడా ఇదంతా గమనించుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటాయి. గగన్ కావాలనే భూమి వైపుకు చూస్తూ ఇంకా ఊరిస్తూ ఉంటాడు. గుర్తుంది కదా బావా, నువ్వు కేక్ కట్ చేసి నాకు తినిపించాలి అని నక్షత్ర చెబుతూ ఉంటే తప్పకుండా కేక్ కట్ చేసి తినిపిస్తాను, నీకు పెద్ద షాకే ఇస్తాను అని గగన్ చెప్పడంతో అవునా అంటూ నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది షాక్ అవ్వద్దు బావా, ఇది ఇక్కడ అట్మాస్ఫియర్ షేక్ అవుతుంది అని నక్షత్ర చెప్పడంతో అవును నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని గగన్ భూమి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే గగన్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి గగన్ని నక్షత్రాన్ని భూమి వైపు గమనిస్తూ ఉంటాడు. చూసారా మామయ్య వాళ్ళిద్దరు అని భూమి అంటే చూడమ్మా, నక్షత్ర కన్ను కొట్టినంత మాత్రాన వాడు నక్షత్ర ప్రేమలో పడిపోతాడా ఏంటి? ఎవరికి అనుమానం రాకుండా నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వెళ్ళు కోపం తెచ్చుకోకు అని కృష్ణప్రసాద్ చెబుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళు అని గగన్ చెప్పడంతో నక్షత్ర అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటే వాడితో ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ రగిలిపోతూ అడుగుతూ ఉంటే వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను మమ్మీ అని నక్షత్ర చెబుతుంది. మనం థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి వాడికి అని అపూర్వ అంటుంది. అలాగే అని తర్వాత భూమి గగన్ వైపుకు చూస్తూ కళ్ళతోనే పక్కకు రమ్మని చెప్పడంతో గగన్ భూమి దగ్గరికి వస్తాడు. ఏం మాట్లాడింది అని భూమి అడగటంతో కేక్ కట్ చేసి తినిపించమని చెప్పింది అని గగన్ చెబుతాడు. మీరేం చెప్పారు అని భూమి అంటే అలాగే తినిపిస్తానని చెప్పాను అని గగన్ అంటాడు. అదేంటి మీరేంటి తినిపించేది అని భూమి అరుస్తూ ఉంటే ఎందుకు తినిపించకూడదు అని గగన్ అంటాడు. తినిపిస్తే గొడవలు అయిపోతాయి, మీరు తినిపించకూడదు అని భూమి గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటుంది. నువ్వు ఏ హక్కుతో చెబుతున్నావు అని గగన్ అంటాడు. ఆ మాత్రం కూడా నాకు హక్కు లేదా అని భూమి అంటే అదే ఏ హక్కు అని గగన్ భూమి మీదికి వచ్చి అడుగుతూ ఉంటే దూరం అని భూమి అంటుంది. సరే ఏ హక్కో చెప్పు అని గగన్ దూరం జరిగి అడుగుతూ ఉంటాడు. ఉంది కదా, మనం ఇద్దరం ప్రేమించుకుందాం కదా, అందుకే అని గగన్ అంటే నేను చెప్పానా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి అడుగుతూ ఉంటే అయితే నేను కేక్ తినిపిస్తాను అని గగన్ అంటాడు. అయితే నేను చెప్పినా మీరు వినరు కదా అని భూమి అంటే వినను అని గగన్ అంటాడు. అయితే మీ ఇష్టం వచ్చినట్లు మీరు తినిపించుకోండి, కేక్ తినిపించిన మరుక్షణం నేను మీతో మాట్లాడడం ఆపేస్తాను, ఇంకా ఎప్పటికీ మాట్లాడను అని భూమి అంటుంది. అదేంటి నేను మీకు కేక్ తినిపిస్తే నువ్వు ఎందుకు నాతో మాట్లాడడం ఆపేస్తావు అని గగన్ అంటే భూమి ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతూ అదేంటి మీరు కేక్ తినిపిస్తానని చెప్పింది తనకి కాదా అని భూమి అడుగుతూ ఉంటుంది. తనేమో తనకి తినిపించమని అడిగింది, నేనేమో నీకు తినిపిస్తానని చెప్తున్నా అని గగన్ అంటే నాకెలా తినిపిస్తారు అని భూమి అంటుంది. చూసావా, నాకెలా తినిపిస్తావు అని అడుగుతున్నావు కానీ తిననని మాత్రం చెప్పట్లేదు అని గగన్ అంటే ఆహా నేను తినను అని భూమి చెబుతుంది. హలో, నేను చెప్పేది కాపీ కొట్టడం కాదు.